కాంపిటీషన్ గురించి అది మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరన్ వచ్చింది, లేకపోతే లక్కీ భాస్కర్ వచ్చింది. మీరు 3 సినిమాలు ఆడినాయి అన్నారు కానీ బట్ ఒక అమరన్ తప్పితే మిగతా 2 సినిమాలు కూడా వాటి టాక్కి వాటి ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనే చెప్పాలి. అంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనుకున్నారు. బట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరే. యూజువల్లీ ఏంటంటే మన దీపావళి అనేది కొంచెం డ్రై సీజన్ మనకి. ఇప్పుడు కూడా మల్టిపుల్ రిలీజెస్ ఉన్నాయి. మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఇప్పుడు మీ సినిమా ఉంది. కొంచెం ఈ కాంపిటీషన్ ఇంత టైట్ షెడ్యూల్లో ఒక దివాళీ లాంటి అన్ సీజన్లో అవసరం అంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో కాయ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. అంటే బికాస్ ఆఫ్ సార్ నాకు దొరికిన అండర్ పర్ఫామ్ చేసిన వాటి మేబీ సార్, అంటే అదే నాకు అర్థమైంది. యా, చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55-50తోనే ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే కదా, ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు. కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, దేశం ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్ కే ర్యాంప్ అన్నది. దివాళీకి ఫస్ట్ మేమే వేసాం. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందే వేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి సరిపోవు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి